చెప్పండి ఇప్పుడే ఎక్కడ ఏమంటారు మీకు ఇది కోర్టు ఆర్డర్ ఉందా డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ కేసు అంటే మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిందే సివిల్ కోర్టు వెళ్ళాలి ఆర్డర్ రావాలి ఎక్కడ సివిల్ కోర్టు ఎక్కడ వాయిస్లో ఏమైనా ఆర్డర్ వస్తే అది ఉందా లేదా అరే బాబా మీరు ఫస్ట్ చెక్ చేయించండి మీ వాళ్ళకి తెలియాలి కదా చెరువు ఎన్ఫోర్స్మెంట్ అయితే ఒక్క నిమిషం అది చేశాను కదా చేయలేదు మీతో 3 నెలల లాస్ట్ వరకు వెళ్తాను పాపులేషన్ ప్రకారం ఓటర్స్ స్ట్రెంత్ ప్రకారం రిజర్వేషన్ అనేది కేటాయించడం జరుగుతుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది అంతేగాని మాకు కావాలి ఎస్సీ రిజర్వేషన్ 10 సంవత్సరాల నుంచి రాలేదు అని అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది దాని ప్రకారమే చేస్తారు అంతేగాని మాకు ఇదే ఫోటో కూడా క్యాప్చర్ కొత్త వదిలేసి వెళ్ళిపోయారు కొత్త వదిలేసి వెళ్ళిపోయారు మన సర్టిఫికేట్ అది స్టేట్ నుంచి వస్తుంది ఎవరికి చేయించాము ఇవ్వలేదంటే మీకు దున్నలేదు లేకపోతే మొత్తం కంప్లీట్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళిందా నాకు రావాల్సిన అమౌంట్ 6,80,000 సార్ 3,80,000 చెక్ సార్ సార్ 2,29,000 ఒక 2 years నుంచి ఎంబీ ఆఫీస్ సార్ ప్రతిసారి డీపీ సార్ దగ్గర సార్ నేను 10 సార్లు వస్తే సార్ నేను నేను ఒక పిహెచ్ఎస్ కార్డు డాక్టరేట్ సార్ నాకు చాలా ఎంత ఇంటి దాకా చనిపోలా చేస్తున్నారు మీరు ఎవరు వీళ్ళు సార్ ఎన్నిసార్లు 10 సార్లు ఆఫీస్కి వచ్చిన సార్ మాకు సస్పెండ్ చేయండి సార్ నా దగ్గర ఎట్లా మాట్లాడవద్దండి ఏమనుకుంటున్నాను సార్ అంటే వింటున్నాం కదా మీ బాధ మీరు అనాలిసిస్ చేసి మనకి అడ్వాన్స్ తీసేదేంటి తీసేయండి మిగిలినది వాళ్ళకి ఎంత వస్తుంది ఫైనల్ చేసి బిల్ కొట్టించాలి రేపు సాయంత్రానికి 5 గంటలకి దీని మీద ఇక డిస్కషన్ ఉన్నప్పుడు అర్థమైందా రేపు 10 o'clock ఎవరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యే వరకు మీరు నోటీస్ అని డిలే చేసుకుంటూ తిరిగితే ఏం చేస్తారు ఎక్కడ జగిత్యాల గారు ఆయన కూడా
ప్రతి శుభ్రనమ్మ అని ప్రతి శుభ్రం మీ టీపీఓ ఎప్పుడు ఇచ్చారు నోటీస్ ఎన్ని రోజులు అయింది 23 అంటే ఇంకా ఎప్పుడు నోటీస్ ఎన్ని రోజులకి ఇస్తారు 23/5 అంటే ఆల్మోస్ట్ ఒక నెల 23/5 మొన్న ఇచ్చారా ఫస్ట్ నోటీస్ ఫస్ట్ నోటీస్ 23కి ఇచ్చారా త్వరగా పెట్టి కదం చేయండి సెకండ్ నోటీస్ ఫస్ట్ నోటీస్ ఇచ్చారు సార్. ఈ నోటీస్ ఎక్కడ నోటీస్ ఇచ్చారు పంపించాలి సెపరేట్ పంపించాలి మరి వెయిట్ చేయండి నోటీస్ ఇస్తున్నారు ప్రొసెస్ అయ్యింది ఫస్ట్ ఆపడానికి ఫస్ట్ వర్క్ అయితే మీరు ఆపండి కదా ఇంటర్మీడియట్ వాట్ ఇస్ ద ప్రాబ్లం వర్క్ ఆపడానికి డజంట్ మ్యాటర్ ఇట్స్ నాట్ ద రైట్ ఆన్సర్ వాళ్ళకి నోటీస్ అయితే ఫస్ట్ వచ్చి చూపించాలి లేదు అంటే వర్క్ అయితే ఫస్ట్ ఆపాలి లేదు అంటే ఈ ప్రాసెస్లో వాట్ ఇస్ ద బిగ్ మీరెవరు మీరు ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే బీట్ బజార్ బీట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది. అది ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి ఆ ఒక అంశం మీద ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రోడ్డు మీద పెట్టి కూరగాయలు అమ్మడం ద్వారా చాలా ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా జనాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. అది తొందరగా ఓపెన్ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ సార్కి ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తులసీనగర్లో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఆ సమస్యల మీద స్ట్రీట్ లైట్ సమస్యల మీద ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లో ఏదైతుందో చాలా నిరుపేదలు చాలా రోజు నెలలు గడుస్తూ ఉన్న కొద్దీ వాళ్ళు రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి తొందరగా ఇళ్ళకు అక్కడ ఉన్న చిన్న పనులు పూర్తి చేసి తొందరగా ఇళ్ళకు పంపించాలి అని చెప్పి ఆశిస్తూ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించారు.